ఓం నమో వెంకటేశాయ. శ్రీలక్ష్మణేనార్చిత పాదపద్మం బ్రహ్మేశ దేవేంద్ర గణేశ గేయం ఆసీమకారుణ్యదయైకకోశం రామం సదా దాశరథిం భజేహం. లక్ష్మణునిచే ఎల్లప్పుడూ సేవింపబడువాడు, బ్రహ్మ ఇంద్రుడు ఇత్యాది దేవతలచే ఎల్లప్పుడూ కీర్తింపబడేవాడు, అపరిమిత కరుణామయ స్వరూపుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 172వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి ఎదురా రఘుపతికి నీవిటు రావణ అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ గురజాడ మధుసూదన్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. వాల్మీకి సంభూత వాల్మీకి సంభూత రామసాగర గామిని పునాది భువనం పుణ్యా పునాతి భువనం పుణ్య రామాయణ మహానదీ రామాయణ మహానదీ ఎదురా రఘుపతికి రఘుపతికి నీవిటు రావణ నేడు నిదేమి బుద్ధి దళచితివి ఇట్లాయ బతుకు. ఎదురా రఘుపతికి నీవిటు రావణ నేడు నిదేమి బుద్ధి దళచితివి ఇట్లాయ బతుకు. ఎదురా రఘుపతికి నీవిటు రావణ హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగా హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగా విరసమై కూలితివి వెర్రి రావణ. హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగా విరసమై కూలితివి వెర్రి రావణ. వరుసతోగా బ్రహ్మవరమునోమి వరుసతోగా బ్రహ్మవరమునోమి రాము శరణన కూడగానే సమసేగా పురము. వరుసతోగా బ్రహ్మవరమునోమి రాము శరణన కూడగానే సమసేగా పురము. ఎదురా రఘుపతికి నీవిటు రావణ నేడు ఇదేమి బుద్ధి దళచితివి ఇట్లాయ బతుకు. ఎదురా రఘుపతికి నీవిటు రావణ జపతపములు నమ్మి సర్వేషు విడువక
విడువక జపతపములు నమ్మి సర్వేషు విడువక విపరీతమాయగా వెర్రి రావణ జపతపములు నమ్మి సర్వేషు విడువక విపరీతమాయగా వెర్రి రావణ ఉపమలన కడుతానున్న జలనిధి ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి కపుల పాలైతివిగా కదన రంగమున ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి కపుల పాలైతివిగా కదన రంగమున ఎదురా రఘుపతికి నీవిడు రావణ నేడు ఇదేమి బుద్ధి దళచితివి ఇట్లా బతుకో ఎదురా రఘుపతికి నీవిడు రావణ బంటతనము నమ్మి పైకొన్న రాఘవ బంటతనము నమ్మి పైకొన్న రాఘవు వింట బొలసితివిగా వెర్రి రావణ బంటతనము నమ్మి పైకొన్న రాఘవు వింట బొలసితివిగా వెర్రి రావణ గీతన శ్రీ వెంకటేశ్వరుని గొలిచి గీతన శ్రీ వెంకటేశ్వరుని గొలిచి వెంటనే సుఖియాయే వెంటనే సుఖియాయే విభీషణుడు ఈతన శ్రీ వెంకటేశ్వరుని గొలిచి వెంటనే సుఖియాయే విభీషణుడు ఎదురా రఘుపతికి నీవిడు రావణ నేడు ఇదేమి బుద్ధి దళచితివి ఇట్లా బతుకు ఎదురా రఘుపతికి నీవిడు రావణ నేడు ఇదేమి బుద్ధి దళచితివి ఇట్లా బతుకు ఎదురా రఘుపతికి నీవిడు రావణ సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండ కోటి బ్రహ్మాండ
ब्रह्माण्डनायकस्य श्रीरामचन्द्ररूपान्तरस्य भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ हनुमत्सीतालक्ष्मण भरतशत्रुघ्न परिवारसमेत श्रीरामचन्द्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने समस्ताभिव्याधीनां निवारणार्थम् भारतवर्षे विद्यावित्तवाणिज्य कृषिवैद्यवैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धीत्यादि सर्वशुभफलप्राप्त्यर्थम् धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थम् दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थम् सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थम् सकलकार्यसिद्ध्यर्थम् गोसंरक्षणार्थम् च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् षोडश सर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखाम् वन्दे वाल्मीकिकोकिलम्। श्रीआञ्जनेयप्रार्थना मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनातिभुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतु दुर्वर्ते त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे षोडशः सर्गः। श्री
శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. లాభోజనస్యాస్య యదేష సర్వం ప్రపత్స్యతే రాష్ట్రమిదం చిరాయ నహ్యప్రియం కించన జాతు కశ్చిత్ పశ్యేన్న దుఃఖం మనుజాధిపేస్మిన్. ఇక్కడ రామచంద్రమూర్తి సుమంత్రులు తీసుకువెడుతున్నటువంటి ఆ రథంలో దశరథ మహారాజు వద్దకు ఎంతో వైభవోపేతంగా చతురంగ బలములతోటి, గీతములు, వాయిద్యములు మొదలైనటువంటి చతుర్విధ వాయిద్యములతోటి, స్తుతులతోటి, వందిమాగదులతోటి, స్వస్తి వాచనములతోటి కన్యామణులు వీరందరూ కూడా ఆ పుష్పవర్షం కురిపిస్తుంటే ఆ విధంగా శోభాయాత్రగా ముందుకు నడుస్తూ ఉంటే ఆ రాజవీధుల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారికి ఉన్నటువంటి లాభమోని లోభోజనస్యాస్య అని కూడా ఒక పాఠం మనకు కనిపిస్తున్నది. అంటే జనులకు ఉన్నటువంటి ఆశ అని అర్థం కూడా మనం చెప్పొచ్చు అన్నమాట. మరి ఇలాగా అస్య జనస్య, ఈ జనుల యొక్క అయం ఏవ లాభ, ఇదే లాభంట. జనులు కోరుకునేటటువంటి లాభం ఒకటే. ఏమిటి ఆ లాభం అంటే యత్ ఏష రామచంద్ర, ఈ రామచంద్రుడు చూస్తూ ఉన్నారు. రామచంద్రుడు ఆ విధంగా ఆ సువర్ణ ఖచ్చితమైనటువంటిది, అలాగే దేదీప్యమానంగా సూర్యమండలంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ రథంలో కూర్చుని రాజఠీవితోటి ఆ రాజవీధులలో వెళుతున్నటువంటి రాముణ్ణి చూస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనుకుంటున్నారు ఏమని, ఇదే మనకు లాభము. ఏమిటంటే అది ఇదం సర్వం రాష్ట్రం, ఈ సమస్తమైనటువంటి ఈ దేశం మొత్తాన్ని కూడా అయోధ్య నగరమే రాజధానిగా కలిగినటువంటి ఈ దేశమంతటిని అంతటినీ కూడా చిరాయ ప్రపత్స్యతే, చాలా కాలం రామచంద్రమూర్తి పాలించగలడు. రామచంద్రమూర్తి పాలిస్తాడు. మరి రామచంద్రమూర్తి పరిపాలిస్తాడు అంటేనే అంతకు మించినటువంటి లాభం ఉంటుందా? అదే మనందరికీ లాభం అంటున్నారు. రామచంద్రమూర్తి పరిపాలిస్తే అంత లాభం ఏమొస్తుంది అని అంటే అస్మిన్ మనుజాధిపే, ఈ నరాధిపుడైనటువంటి నరశ్రేష్ఠుడైనటువంటి రాముడు కనుక పరిపాలించినట్లయితే, రాజు కనుక అయినట్లయితే కశ్చితు, ఏ ఒక్కడు కూడా, జాతు ఏనాడు కూడా, కించన ఏమాత్రము కూడా, అప్రియం నపశ్యేత్, అనిష్టమైనటువంటి దాన్ని ఎవడూ కూడా చూడడు. అంతా కూడా ఇష్టముగాను అనుకూలంగాను అభీష్టంగానే ఉంటుంది తప్ప ఇష్టము లేనటువంటిది ఏది కూడా ఎవరికి కనిపించదు. అంతా సానుకూలంగా ఉంటుంది. అంతేకాదు దుఃఖం నపశ్యేతు, ఏ ఒక్కరూ కూడా దుఃఖం అనేదే చూడరు. అందరూ కూడా పరిపూర్ణమైనటువంటి సంతోషంగా ఉంటారు అని చెప్పి, అందుకనే అక్కడ రామరాజ్యంలో దస్యుల యొక్క భయం కానీ, అంటే దొంగల యొక్క భయం కానీ, రోగముల యొక్క భయం కానీ, ప్రకృతి వైపరీత్యముల యొక్క భయం కానీ ఇటువంటివేమీ లేవు. అందరూ కూడా బాలా వృధా తరణ్యస్య అని చెప్పి చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా అందరూ ఎంతో ఆనందంగా గడుపుతూ ఉన్నారు. అంతేకాదు అకాల మరణములు అనేవి అసలు అక్కడ ప్రసక్తే లేదు. చిన్నవారు పెద్దవారికి కర్మ చేయవలసినటువంటి అగత్యము, అగతిక గతి ఎక్కడా కూడా కలగటం లేదు అని చెప్పి మనకు రామ పట్టాభిషేక సర్గలో మనకు శ్లోకాలు వస్తాయి. అంటే ఏమిటి, మానవుడు జీవితంలో ఏది అభీష్టంగా, ధర్మపరమైనటువంటి అభీష్టంగా దేనినైతే భావిస్తాడో అవన్నీ కూడా సిద్ధిస్తాయి. ఏ దుఃఖాన్నైతే ఏమాత్రము రాకూడదు అనుకుంటాడో ఏ దుఃఖములు కూడా రావు. కావున రాముడు కనుక రాజైనట్లయితే అదే మనకు లాభము, అదే మనందరి యొక్క ఆశ. ఎందుకు అంటే రాముడు కనుక రాజయ్యాడంటే ఈ లోకంలో ఏ ఒక్కడూ కూడా అప్రియమనే దాన్ని చూడరు, ఎవ్వరూ కూడా దుఃఖాన్ని పొందరు. కావున అదే మనకు లాభము అని చెప్పి జనులందరూ కూడా వారిలో వారు అనుకుంటూ పెద్దగా వారందరూ రామచంద్రమూర్తికి జయ జయధ్వానాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ శ్లోకంలో కూడా ఒక అంతరార్థం అనేది ఉన్నది. అంటే సరస్వతి ఆ విధంగా పలికిస్తుందన్నమాట. వారు ఆ సందర్భంలో వారి ఉద్దేశ్యం అనేది రాముడు
రాజ్యాన్ని వెంటనే పొంది చాలా కాలం రాజ్యాన్ని పరిపాలించి మనల్ని అందరినీ కూడా ఆనందంగా చూసుకుంటాడు. రాముడంతటి వాడు రాజయ్యాడు అంటే ఇక అంతకు మించినటువంటి లాభం లేదు అని చెప్పి వారందరూ కీర్తిస్తున్నారు. అయితే ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే ఇక్కడ ఇదం సర్వం రాష్ట్రం చిరాయ ప్రపత్స్యతే అని అన్నారు. మనం చెప్పుకున్నాం చాలా కాలం పాటు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని. ఇక్కడ చిరాయ అని చెప్పి ఉన్న చోట చాలా కాలానికి అనే అర్థం కూడా వస్తుంది. అంటే ఏమిటి? చాలా కాలం తరువాత రాముడు ఈ రాజ్యాన్ని పరిపాలించబోతున్నాడు అంటే ఆనాడే వెంటనే అని అర్థం కాదు. చిరాయ అంటే చాలా కాలము తర్వాత అనే అర్థం కూడా వస్తోంది. దీని ద్వారా ఏం తెలుస్తున్నది? ఆ రోజున శ్రీరామ పట్టాభిషేకం జరగకపోవచ్చును అనే విషయం కూడా ఈ మాట ద్వారా, అంటే ప్రజలు ఆ ఉద్దేశ్యంతో అనకపోయినప్పటికీ సరస్వతి ఆ విధంగా పలికిస్తున్నది. అంటే వారి మాటలలోనే రాముడి పట్టాభిషేకం ఇప్పుడు కాదు, చిరాయ చాలా కాలం తర్వాత జరగబోతున్నది అనే అంతరార్థం కూడా అక్కడే ఉన్నది. పైగా మరి రాముడు పట్టాభిషిక్తుడైన తర్వాత ఏ ఒక్కడో కూడా అప్రియమును దుఃఖమును కూడా చూడడు అని అంటల్లో ఉద్దేశం ఏమిటి అంటే చాలా కాలం తరువాత రాముడు రాజవుతాడు. ఈలోపు అంటే రాజయ్యేలోపు దుష్టులందరినీ కూడా పరిమార్చి సంహరించేస్తాడు. కావున ఈ లోకంలో ఇతరులకు అపకారం చేసేటువంటి వారు ఎవరు ఉండరు. కావున ఇతరులకు అప్రియాన్ని చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కావున ఏ ఒక్కరూ కూడా అప్రియాన్ని అంటే అనిష్టమైనటువంటి దాన్ని చూడరు. ఇతరులను బాధపెట్టే రాక్షసులు ఎవరు ఉండరు. కావున ఈ లోకంలో దుఃఖపడే వారు ఎవరూ కూడా ఉండరు అని చెప్పటం ఇందులో ఉన్నటువంటి ఉద్దేశ్యం. అంటే ఆ సందర్భంలో మాత్రం రాముడు వెంటనే రాజైపోయి చాలా కాలం పరిపాలిస్తాడు అని వారు అన్నప్పటికీ ఆ మాటలోనే చాలా కాలం తరువాత రాముడు రాజయ్యి ఈ రాజ్యాన్ని సుఖంగా పరిపాలించగలడు, ఈలోపు దుష్ట సంహారాన్ని చెయ్యగలడు అనే అర్థము మనకు ఇందులోనే తెలుస్తున్నదన్నమాట. అందుకనే మరి అక్కడ ప్రజలందరూ కీర్తించినటువంటి మాటల్లోనే ఈ పరమార్థములన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకు అనిపిస్తుంది రామచంద్రమూర్తి అన్నాడు కదండి, సీతాదేవి అన్నాడు కదా, మరి కౌసల్యాదేవి అన్నది కదా. ప్రజలందరూ కూడా రామభక్తులైనటువంటి ప్రజలందరూ కూడా అన్ని రకాలుగా కీర్తించి అన్ని మాటలు చెబితే అందులో ఏ ఒక్కటి కూడా నిజం కాకపోవటము అంటే మరి అది ఎలా ఒప్పుకుంటాము? రామభక్తులు చెప్పారు, రాముడి మీద ఇష్టంతో చెప్పినటువంటి మాటలు నిజం కాలేదు అంటే ఎట్లాగా? అది అనుచితం అవుతుంది కదా. కావున వారు చెప్పినటువంటి మాటలే జరుగుతున్నాయి. కాకపోతే పైకి అంటున్నటువంటి మాటలు అక్కడ ఆ సందర్భంలో వారి ఉద్దేశం ఒక రకంగా ఉన్నది, కానీ ఆ మాటలలో ఉన్నటువంటి అంతరార్థం మాత్రం ఈ విధంగా ఉన్నదన్నమాట. మరి మనం చెప్పుకున్నాం రాముడి మాటల్లో అంతరార్థం, సీతాదేవి మాటల్లో అంతరార్థం, అలాగే ఇప్పుడు ఈ ప్రజలందరి మాటల్లో కూడా అంతరార్థము ఏమిటి? రాముడు వెంటనే రాజవుతాడు అనేది ఇక్కడ అక్కడ ఒక అర్థంగా కనిపిస్తుంటే మరి ఒక అర్థము రాముడు చాలా కాలం తరువాత రాజయ్యి మనల్నందరినీ కూడా పరిపాలించగలడు. ఇంతలో అంటే ఆ రాజయ్యేంతలో ఏ ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో, అందుకనే అంటారు ఏదైనా కార్యం సిద్ధించాలి అంటే ప్రతిబంధకాభావ కార్యప్రవృత్తౌ కారణం అని అంటారు. అంటే కార్యం సిద్ధించాలి అంటే ఫలం లభించాలి అంటే ముందు ఆ కార్యంలో వచ్చే ప్రతిబంధకాలు ఏవైతే ఉంటాయో, అడ్డులు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించుకోవాలి. అంతే కదా. ఎక్కడైనా చక్కగా కూర్చోవాలి అంటే అక్కడ ఏమైనా ముళ్ళు కానీ ఏమైనా ఉంటే కానీ అపరిశుభ్రంగా ఉంటే దానిని ముందు శుభ్రం చేసేయాలి. శుభ్రం చేసిన తర్వాత అక్కడ స్థిరాసనంలో కూర్చోవాలి. అంటే ఏమిటి? ఫలం సాధించాలి అన్నా, ఫలాన్ని పొందాలి అన్నా, కార్యాన్ని సాధించాలి అన్నా ముందు ప్రతిబంధకములన్నింటినీ కూడా తొలగించి వెయ్యాలి. మరి ఇక్కడ ప్రజలు చెబుతున్నది ఏమిటి? అంతా సుఖాన్నే పొందుతాము, అందరం కూడా ఆనందంగానే ఉంటాము అంటే మరి అటువంటి ఆనందాన్ని సుఖాన్ని పొందాలి అంటే దానికి విఘ్నాన్ని కలిగించే వారు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ముందు సంహరించేసేయాలి. అందుకనే వీరి మాటల్లో అర్థం ఏమిటి? పూర్తిగా ఆనందము సుఖమే ఉంటుంది, ఏమాత్రము దుఃఖము ఉండదు అంటే రాముడు ఆ దుఃఖహేతువులైనటువంటి అదేవిధంగా హింసించే స్వభావం కలిగినటువంటి లోకకంటకులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా సంహరించేసి లోకంలో భూభారాన్ని తగ్గించి
అప్పుడు రాజవబోతాడు. చిరాయ చాలా కాలం తర్వాత రాముడు రాజయ్యి మనకు పరిపూర్ణమైనటువంటి సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేయబోతున్నాడు రామచంద్రమూర్తి అని ఇందులో ఉన్నటువంటి పరమార్థం అన్నమాట. మరి ఈ విధంగా అంటూ మరో మాట కూడా అంటున్నారు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా కీర్తిస్తూ ఉంటే సఘోషవద్భిశ్చ హయైర్మతంగజై పురస్సరై స్వస్తికసూతమాగధై మహీయమాన ప్రవరైశ్చ వాదకై అభిష్టుతో వైశ్రవణో యథాయయౌ. మరి అక్కడ ఉన్నటువంటి స్వాగతమాగధులు, స్వస్తివాచనం చేసేవారు, ఆ రాజవీధులలో ఉన్నటువంటి స్త్రీలు, అదేవిధంగా మేడల మీద ఉండి పుష్పవర్షాన్ని కురిపిస్తున్నటువంటి స్త్రీలు, మరి అయోధ్యానగర ప్రజలు వీరందరూ కూడా వారి వారి తగినట్లుగా వారు రామచంద్రమూర్తిని కీర్తిస్తూ ఉంటే ఆయన యొక్క ఆ పరాక్రమాన్ని, గొప్పదనాన్ని, గుణములను, ఆ వంశంలో వారి యొక్క గొప్పదనాన్ని అందరినీ కూడా కీర్తిస్తూ ఉంటే ఘోషవద్భి అంటూ సహా ఆ శ్రీరామచంద్రుడు ఘోషవద్భి ధ్వనులు చేస్తున్నటువంటి ఒక సముద్ర ఘోషలాగా ఉన్నది ఆ రాజవీధి. ఆ విధంగా జయ జయధ్వానాలు చేస్తున్నటువంటి ప్రజలందరి మధ్యను, అలాగే హయైహి గుర్రములతోటి, గుర్రములు కూడా ఆనందంతో హిరేష అని అంటారు, అవి సకిలింపులు చేస్తూ ఉన్నాయట. అంటే ఏమిటి? రామచంద్రమూర్తితో అవి నడవటం అనేది కూడా వాటి యొక్క ఆనందంగాను, అవి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా రాముని యొక్క సాంగత్యముతోటి ఆనందిస్తుంది అని చెప్పడానికి ఇదే తార్కాణం అన్నమాట. మరి ఆ విధంగా ఘోషవద్భి హయైహి ధ్వనుల ఆనందంతో సకిలింపులు చేస్తున్నటువంటి హయైహి గుర్రములతోటి, మతంగజైహి ఘీంకారములు చేస్తున్నటువంటి మదించినటువంటి ఆ పట్టపు టేనుగులతోటి, భద్ర గజములతోటి, పురస్సరైహి అలాగే మరి ఈ అశ్వదళములు, గజదళములు కూడా రాముణ్ణి అనుసరిస్తున్నాయి అని చెప్పి అనుకున్నాం. అలాగే పురస్సరైహి ముందు నడుస్తున్నటువంటి స్వస్తిక సూతమాగధైహి స్వస్తి వాచనములు చేస్తూ పండితులు, బ్రాహ్మణోత్తములు అలా ముందు నడుస్తూ ఉన్నారు. మరి వారి వెనకాల సూతమాగధులు అనుకున్నాం మనం. సూతమాగధులు అని అంటే కొంతమంది ఆ రాముని యొక్క పరాక్రమమును, ఆయన యొక్క గుణములను కూడా కీర్తించేవారు కొంతమంది అయితే, మరి మాగధులు ఆ రాముని యొక్క వంశంలో ఉన్న పూర్వజులు ఎవరైతే ఉంటారో దశరథుడు, అదేవిధంగా అజమహారాజు మొదలైనటువంటి వారు, వారందరినీ కూడా కీర్తించేటటువంటి వాడు. ఈ విధంగా రాముడిని, ఆయన యొక్క వంశాన్ని కూడా కీర్తించేటటువంటి సూతమాగధులు ఎవరైతే ఉన్నారో వారందరి చేత కూడా మహీయమాన ఇలాగా అందరి చేత కీర్తించబడుతూ పొగడబడుతూ ఉన్నటువంటి వాడైన ప్రవరైహి వాదకైశ్చ ఇలా నోటితోటి వీరందరూ కూడా ముఖంతో వారి మాటలతో పొగడటమే కాదు, అక్కడ 4 రకాలైనటువంటి వాయిద్యములతోటి, సంగీత వాయిద్యములతోటి చక్కగా రసరమ్యంగా అక్కడ ఆ సంగీత వాద్య గోష్ఠి నడుస్తున్నది అని చెప్పి అనుకున్నాం కదా. కళాకారులు ఆ విధంగా గానములు చేస్తూ వాయిద్యములతోటి చక్కటి ఘోష చేస్తున్నారు అనుకున్నాం కదా. ఆ వాయిద్యములలో కూడా వీరరసాన్ని ఉత్తేజింపజేసేటటువంటి అనేకమైనటువంటి ఆ సంగీత వాద్య గోష్ఠి నడుస్తూ ఉన్నది. అందుకనే వాదకైశ్చ వాద్యముల చేత వాద్యములను మ్రోగిస్తూ అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఉత్తేజపరిచేటటువంటి వారి చేత, అలాగే అభిష్టుత చక్కగా వీరందరి చేత కూడా కీర్తించబడుతూ. చూడండి అక్కడ వందిమాగధులు, స్వస్తివాచనం చేసేవాళ్ళు, ప్రజలు వీళ్ళందరూ కీర్తించారు అంటే సరే, వాళ్ళు నోటితో మాట్లాడుతూ కీర్తించాలనుకోవచ్చు. కానీ అక్కడ అశ్వదళము, గజదళము, ఇందులో ఉన్నటువంటి అశ్వములు, గజములు కూడా తమ ఘీంకారములతోటి, అదేవిధంగా ఆ సకిలింపులతోటి రాముణ్ణి కీర్తిస్తున్నట్టుగా ఉన్నాయట. మరి చేస్తున్నటువంటి సంగీత వాయిద్యముల యొక్క ఘోష కూడా రాముని యొక్క ఆ వీర్య పరాక్రమాలను కీర్తిస్తున్నట్లుగాను అక్కడ ఉన్నటువంటి వారిని ఉత్తేజపరిచే విధంగా ఉన్నాయట. ఈ విధంగా అన్ని రకాలైనటువంటి ధ్వనుల చేత కూడా కీర్తించబడుతూ ఉన్నటువంటి వాడై వైశ్రవణో యథా కుబేరునిలాగా, అంటే సంపన్నుడైనటువంటి, సకల భోగములు కలిగినటువంటి, సకల మర్యాదలను పొందేటటువంటి కుబేరునిలాగా
యయౌ ఆ రామచంద్రమూర్తి రథంలో దశరథ మహారాజు యొక్క భవంతికి వెళుతూ ఉన్నాడు. సాధారణంగా అయితే కుబేరునితో పోల్చడం ఉద్దేశం ఏమిటి అంటే, లౌకికంగా ఉన్నటువంటి మనందరికీ కూడా సంపద కలిగినటువంటి వాడు ఎవడు, వైభవం కలిగినటువంటి వాడు ఎవడు అనగానే కుబేరుడు అని చెప్పి మనందరికీ ఉన్నటువంటి ప్రసిద్ధి. అందుకని మనందరికీ తెలియజేయటం కోసం కుబేరునితో పోల్చాడు. కానీ మరి ఆ కుబేరుణ్ణి కూడా పరిపాలించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అవతారమూర్తి రామచంద్రమూర్తి. అయినప్పటికీ కూడా సామాన్యమైనటువంటి మానవుడిగా రాజుగా అవతరించాడు. కావున ప్రజలందరికీ మనందరికీ తెలియచేయటం కోసం కుబేరుని యొక్క వైభవంతో రామచంద్రమూర్తి ఆ రాజవీధిలో దశరథ మహారాజు వద్దకు పట్టాభిషేకం చేసుకోవటం కోసం వెడుతున్నాడు అని, అంటే పట్టాభిషేకం కోసమే అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారన్నమాట. పట్టాభిషేకం కోసం ప్రయాణమై వెళుతున్నాడు అని చెప్పి ఈ విధంగా అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి గురువుల దగ్గర నుంచి, గురువులు, ఆ వందిమాగదులు, అలాగే స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, ఆ మిగతా ప్రాణులు అన్నీ కూడా రామచంద్రమూర్తికి మంచి జరగాలి అని మంగళాశాసనం చేస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా రామకి మంచి జరగాలని శుభాకాంక్షలు చెబుతున్నట్లుగా ఉన్నాయి. ఈ విధంగా రాముని యొక్క ఆ యాత్ర అంటే ఆ రథములో దశరథ మహారాజు దగ్గరికి వచ్చేటటువంటి ఆ సన్నివేశం ఏదైతే ఉందో ఎంతో వైభవంగా, ఎంతో సంపదలతో కూడినటువంటి కుబేరుడు నడిస్తే, కుబేరుడు వెళుతూ ఉంటే ఎంత వైభవంగా ఉంటుందో అంత వైభవంగా ఉంటుంది అని చెబుతూ, మరి రాముడికి మంచి జరగాలి అని అందరూ కూడా అనేక రకాలుగా వారి వారికి తగినట్లుగా ఆశీస్సులను ఇస్తూ ఉన్నారు. మరి ఆశీహి అనే దానికి చెబుతారు హితప్రార్థనం అభీష్ట బుద్ధి ప్రదానం, అభీష్ట బుద్ధి ప్రార్థనం అని అంటారు. అభీష్టమైనటువంటి వృద్ధి జరగాలి అంటే మంచి జరగాలి, వృద్ధిలోకి రావాలి అనే ప్రార్థన ఏదైతే ఉందో దానినే ఆశీహి అని అంటారు. సహజంగా ఈ ఆశీస్సులు అనేవి పెద్దవారు చిన్నవారికి ఇచ్చేవి అని చెప్పి అనుకుంటూ ఉంటాం. మరి దాని లక్షణం కూడా చెబుతూ వాత్సల్యాత్ ఎత్ర మాన్యేన కనిష్టస్య అభిధీయతే ఇష్టావధారకం వాక్యం ఆశీహి సా ప్రకీర్తిత అని చెబుతూ, గౌరవనీయులైనటువంటి పూజనీయులైనటువంటి వారు తమకు ఇష్టమైనటువంటి వారికి, వారి మీద ఉన్నటువంటి వాత్సల్యంతో ఆశీర్వాదం, వారికి మంచి జరగాలి అని ఏదైతే చెబుతారో, ఏదైతే భగవంతుణ్ణి ప్రార్థిస్తారో దానినే ఆశీహి అని అన్నారు. ఇక్కడ వాత్సల్యం అనేది కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ వాత్సల్యము అంటే వారేదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పటికీ కూడా ఆ పొరపాట్లను కూడా పరిపూర్ణమైనటువంటి మనస్సుతోటి మన్నించి వీరికి మంచి జరగాలి అని చెప్పి కోరుకునేటటువంటి భావన ఏదైతే ఉందో, భగవంతుణ్ణి ప్రార్థించడం ఏదైతే ఉందో దానినే ఆశీహి అని చెప్పి అన్నారు. సాధారణంగా అయితే పెద్దవారు చిన్నవారికి చేసేటటువంటి వాటిని ఆశీస్సులు అని అన్నారు. అయితే శుభాకాంక్షలు అని కూడా అంటారు. అవి చిన్నవాళ్ళు కూడా పెద్దవాళ్ళకి ఆ శుభాకాంక్షలను తెలియజేయవచ్చు. అంటే ఏమిటి? మంగళం జరగాలి, శుభం జరగాలి అని చెప్పి కేవలం పెద్దవారే కాదు, చిన్నవారైనా సరే పెద్దవారి విషయంలో కోరుకోవటంలో, ఆ విధంగా చెబటంలో ఎటువంటి దోషము లేదు అని చెప్పి అంటున్నారు. అంటే ఏమిటి? అంటే నమస్కరించి అక్షంతలు వేయమని అర్థం కాదు, పెద్దవాడికి అక్షంతలు వేయాలని, వారి చేత నమస్కారం పెట్టించుకోవాలని అర్థం కాదు. వారికి మంచి జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవటం, మనస్ఫూర్తిగా రెండు మాటలను చెప్పటం ఏదైతే ఉందో అది దానిని శుభాకాంక్షలు అని అంటారు. ఆ శుభాకాంక్ష చిన్నవాళ్ళు పెద్దవారికి కూడా చేయవచ్చును అని. అంతేకాదు సీతాదేవి కూడా రాముని విషయంలో ఇంతకు ముందు శ్లోకాల్లో అనుకున్నాం, సీతాదేవి కూడా రామచంద్రమూర్తికి శుభాకాంక్షలను తెలియజేసింది. ఏ విధంగా అయితే మీ వంశంలో పూర్వజులందరూ కూడా గొప్ప పేరు తెచ్చుకున్నారో ఆ విధంగా నీవు గొప్ప పేరు తెచ్చుకోవాలి అని, నీవు అనేకమైనటువంటి పట్టాభిషిక్తుడవై రాజసూయాగం చేస్తూ ఉంటే ఆ రాజసూయాగంలో నేను కూడా నీతో పాటు దీక్షను వహిస్తాను అని చెప్పి అనేకమైన యజ్ఞయాగాదులు చేస్తూ నీవు ఆ జింక చర్మం మొదలైనటువంటి వాటిని ధరించి ఉండగా నేను నిన్ను సేవిస్తాను అని చెప్పి ఇవన్నీ కూడా నీవు పొందాలి అని చెప్పి
ఆ సీతాదేవి రామచంద్రమూర్తి విషయంలో ఆశంసనం చేసింది, మంగళాశాసనం చేసింది అనుకున్నాం కదా. మరి అక్కడ కూడా భార్య భర్తకు మంగళాశాసనం చేసినట్లుగా, శుభాకాంక్షలు తెలియజేసినట్లుగా మనకు తెలుస్తున్నదన్నమాట. అయితే ఇలాగ చెయ్యవచ్చునా చెయ్యకూడదా అంటే చెయ్యవచ్చును అనే విషయమే మనకు పురాణాల ద్వారా తెలుస్తున్నది. అంటే శుభాకాంక్షలు తెలియజేయటంలో చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్లకు శుభాకాంక్షలు తెలియజేయవచ్చును. మంగళ ఆశాసనం అంటే మంగళం జరగాలి అని చెప్పి కోరుకోవటం అనేది చేయవచ్చును అని చెప్పి. అంతెందుకు, ఆళ్వారాదు ఎంతోమంది భగవంతునికి మంగళం జరగాలి అని మంగళాశాసనం చేసినటువంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఏమిటి, స్వామి నీకు దృష్టి దోషం తగులుతుందేమో అని చెప్పి పల్లాండు అంటూ స్వామివారికి మంగళాశాసనం చేసినటువంటి పెరియాళ్ళు వారు మొదలైనటువంటి వారి యొక్క చరిత్రలు కూడా మనకు తెలుసు. అంటే భగవంతుడైనా పెద్దవారైనా ఎవరైనప్పటికీ కూడా వారికి మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకోవటమే మంగళాశాసనము. అటువంటి శుభాకాంక్షలను చిన్నవారు పెద్దవారికైనా భార్య భర్తకైనా సరే తెలియజేయాలి అని చెప్పి. పైగా ఇందులో ఉన్న మరో విశేషం ఏమిటి అంటే, ఏదైనా ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి పని మీద వెళుతున్నప్పుడు, ఆ కార్యాన్ని సాధించడానికి వెళుతున్నప్పుడు తప్పనిసరిగా ఎవరైనా సరే ఎవరో ఒకరు ఆ కార్యాన్ని సాధించే విధంగా శుభాకాంక్షలను తెలియచెయ్యాలి అని అంటున్నారు. అది చిన్న పిల్లవాళ్ళైనా సరే శుభాకాంక్షలను తెలియజేయాలి. తద్వారా మరి బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నట్లుగా ఆ కార్యం సిద్ధించేటటువంటి అవకాశం ఉంది. సరే, పెద్దవాళ్ళు ఉంటే ఆశీస్సులను తప్పనిసరిగా మనం తీసుకుంటాము, వాళ్ళ ఆశీస్సులు తప్పనిసరిగా కావలసినదే. కానీ చిన్నవాళ్ళైనా సరే భార్య అయినా సరే ఎవరైనా సరే ఏదైనా ముఖ్యమైన కార్యంలో వెళుతున్నప్పుడు తప్పనిసరిగా మంగళాశాసనం అంటే ఆ శుభాకాంక్షలు తెలియజేయాలి అని ఆ విధంగా తెలియజేసిన వాళ్ళ గురించి చెబుతూ, మరి మహాభారతంలో అరణ్య పర్వంలో ఒకానొక సందర్భంలో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సాధించడం కోసం పరమేశ్వరుని గురించి తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళుతున్నటువంటి సందర్భంలో ద్రౌపది అర్జునునికి శుభాకాంక్షలను మంగళాశాసనము చేసి పంపించిందిట. తద్వారా ఆమె యొక్క భార్య యొక్క ఆ మాటలతోటి ఉత్తేజితుడై ఆమె యొక్క మాటలు నిజమయ్యి అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించగలిగాడు అంటూ, తం సింహమివ గచ్చంతం సింహస్కంధోరసం తథా ప్రాంజలి పాండవం కృష్ణ దేవానాం కుర్వతి నమః. చూడండి ఇక్కడ విశేషం, దేవతలకు నమస్కరిస్తూ అర్జునునికి మంచి జరగాలి అని చెప్పి ఆయన భార్య అయినటువంటి ద్రౌపదీదేవి ఆ విధంగా మంగళాశాసనం చేసిందిట. అలా వాగ్భి పరమశుక్లాభి మంగళాభిరభాషత అంటూ ఈ విధంగా అనేక రకాలుగా నమోధాత్రే చ సంధాత్రే స్వస్తిగచ్చ వనాద్వనం అంటూ ఆ అర్జునునికి శుభాకాంక్షలు తెలియజేసి శుభాకాంక్షలు చెప్పి పంపించింది. తద్వారా అర్జునుడు విజయాన్ని సాధించగలిగాడు, ఆ పాశుపతాస్త్రాన్ని పొందగలిగాడు అని చెప్పి అరణ్య పర్వంలో ఉన్నది. అంతేకాదు మరి అనుశాసనిక పర్వంలో కూడా జాంబవతి కృష్ణునికి మంగళాశాసనం చేసి ఆ శుభాకాంక్షలు చేసి పంపించేదిట. సాచమామబ్రవీద్గచ్చ శివాయ విజయాయ చ బ్రహ్మాశిరః కశ్యపశ్చ సద్యో దేవా మనోనుగాః ఏవం కృత స్వస్త్యయనంటుక చాలా విశేషాలు తెలియజేశారు. ఈ విధంగా ఒకానొక సందర్భంలో జాంబవతి కృష్ణునికి కూడా ఈ విధంగా మంగళాశాసనం చేసి శుభాకాంక్షలు చెప్పి పంపించింది. తద్వారా కృష్ణుడు కూడా ఆ కార్యంలో విజయాన్ని పొందాడు అని. ఇలాగా ముఖ్యమైనటువంటి కార్యంలో వెళుతున్నప్పుడు దానికి ఆ వెళ్ళేటటువంటి వారికి శుభాకాంక్షలు తెలియజేయటము, మంచి జరగాలి అని కోరుకోవటము, పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళకి నమస్కరిస్తే వాళ్ళు ఆశీర్వదించడము, చిన్నవాళ్ళు అయితే కనుక భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆ భగవంతుడు మీకు మేలు చేయుగాక అని చెప్పి ఈ విధంగా ప్రార్థించడము, ఇలాగా మంగళాశాసనం చేసి శుభాకాంక్షలు తెలియజేయటము అనేది పరంపరగా మన పురాణ కాలం నుండి కూడా వస్తున్నటువంటి యుగ యుగాలుగా వస్తున్నటువంటి సంప్రదాయము. మరి ఎదుటివారికి మంచి జరగాలి అని కోరుకోవటంలోనే మన ఔన్నత్యం అనేది ఉంటుంది అని దీని ద్వారా తెలుస్తున్నది. మరి అయోధ్య నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంతటి ఔన్నత్యము, అంతటి ఉదాత్తమైనటువంటి స్వభావం కలిగిన వారు కనుకనే రామచంద్రమూర్తికి పరిపూర్ణమైనటువంటి మంగళం కలగాలి అని చెప్పి
అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. అయితే వారి మాటల్లో ఉన్నటువంటి అంతరార్థాలు కూడా మనం చెప్పుకున్నాం. వారి మాటలన్నీ కూడా జరగబోతూ ఉన్నాయన్నమాట. మరి ఆ తర్వాత కరేణు మాతంగ రథాశ్వ సంకులం మహాజనౌఘ ప్రతిపూర్ణ చత్వరం ప్రభూతరత్నం బహుపుణ్య సంచయం దదర్శ రామో రుచిరం మహాపథం. ఇక్కడ కూడా చెబుతున్నారు కరేణు మాతంగ రథాశ్వ సంకులం. మరి రాముడు ఆ విధంగా వనంలో ఆ మహాపథం అన్నారు, ఆ రాజమార్గంలో వెళుతూ ఉంటే, ఆ రాజవీధిలో దశరథ మహారాజు యొక్క భవంతి దగ్గరకు వెళుతూ ఉంటే, ఆ భవంతి దగ్గరలో ఆ రాజమార్గంలో అనేకమైనటువంటి ఏనుగులు అనేకమైనటువంటి గుర్రములు కూడా ఉన్నాయంటూ కరేణు మాతంగ రథాశ్వ సంకులం. కరేణు అంటే ఆడ ఏనుగులు అన్నారు. ఆడ ఏనుగులతోనూ మాతంగ అంటే మగ ఏనుగులతోనూ కూడా. అలాగా ఆడ ఏనుగులు మగ ఏనుగులు ఇవన్నీ కూడా అక్కడ విశేషంగా ఉన్నాయి అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే అవన్నీ కూడా కొన్ని జంటలుగా కొన్నింటిని అక్కడ నుంచోబెట్టారు. అవి ఆనందంగా ఉన్నాయి, అవన్నీ కూడా ఘీంకారములను చేస్తూ ఉన్నాయన్నమాట. అలాగా కరేణు మాతంగ రథ అశ్వసంకులం, ఆ రాజవీధి అంతా కూడా రాజమర్యాదలతోటి ఆ చతురంగ బలములతోటి నిండిపోయి ఉన్నది. ఆ విధంగా ఆడ ఏనుగులతోటి మాతంగ మొగ ఏనుగులతోటి అదేవిధంగా రథ అశ్వసంకులం రథములతోటి అలాగే గుర్రములతోటి కూడా సంకీర్ణం చాలా వ్యాపించిపోయి ఉన్నదిట. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? మరి రాముని యొక్క ఈ రథయాత్రలోనే ఆ చతురంగ బలములు ఉన్నాయి కదా అని అంటే ఇతర దేశముల నుండి వచ్చినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వారు రామచంద్రమూర్తికి బహుమతిగా ఇవ్వటం కోసం అనేకమైనటువంటి జాతి అశ్వములను అనేకమైనటువంటి ఉత్తమమైనటువంటి భద్రగజములను కూడా తీసుకువచ్చి రాముడికి ఇవ్వడానికి అక్కడ నించోబెట్టారట. దాంతో ఆ ఇతరమైనటువంటి రాజులు తెచ్చినటువంటి అశ్వముల చేత రథముల చేత గుర్రములు ఈ మాతంగం అంటే గజముల చేత కూడా ఆ రాజవీధులన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. ఆ విధంగా రాముడికి బహుమతిగా ఇవ్వటం కోసం తెచ్చినటువంటి ఆ ఏనుగుల చేత గుర్రముల చేత కూడా ఆవరించబడిపోయి అదంతా కూడా కిక్కిరిసిపోయినట్లుగా ఇసుక వేస్తే రాలనంతగా అంత వైభవంతో అంతమంది రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని కోరుకుంటున్నారు అనే విశేషాన్ని తెలియజేస్తూ ఎంతో స్వర్గధామంలా ఎంతో వైభవంగా ఉన్నది అని అంటూ ఇంకా కరేణు మాతంగ రథాశ్వ సంకులం మహాజనౌఘ ప్రతిపూర్ణ చత్వరం. చత్వరము అని అంటే ఇంటి యొక్క ముంగిలి ప్రదేశములు అంటే ముందు ప్రదేశములు అని ఒక అర్థము. చత్వరము అంటే కనుక ఆ నాలుగు బజారుల యొక్క నాలుగు మార్గముల యొక్క కూడలి ఏదైతే ఉందో దాన్ని కూడా చత్వరము అని అంటారన్నమాట. ఇలాగా మహాజనౌఘ ప్రతిపూర్ణ చత్వరం అనేక మంది జనములతోటి, ఇక్కడ ఓఘము అంటే ప్రవాహము అంటారు, జన ప్రవాహంతో నిండి ఉన్నట్లుగా ఉన్నవి ఆ రాజవీధులన్నీ కూడా. అలాగ జనప్రవాహము మరి ఒకచోటికి ఆ కూడలి దగ్గరికి వచ్చేటప్పటికి మరింత ఎక్కువగా కలుసుకుంటారు కదా, కలుసుకుని అక్కడేదో సుడి తిరుగుతున్నట్టుగా ఉంటుంది కదా. ప్రవాహము ఒకచోటికి వచ్చి సంగమం అయినప్పుడు ఏ విధంగా అయితే సుడి తిరిగినట్టుగా అలా తిరుగుతుంటూ ఉంటుందో అలాగే ఈ జన సముద్రంలాగా జనప్రవాహంలా ఉన్నటువంటి ఆ అయోధ్యానగరంలో ఉన్న ఆ కూడలి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ కూడలి చుట్టూ తిరుగుతున్నటువంటి జనముతోటి అవి నది మధ్యలో ఏవో చుట్టూ తిరుగుతున్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయట. అలాగా మహాజనౌఘ ప్రతిపూర్ణ చత్వరం గొప్ప జనములతోటి నిండి ఉన్నటువంటి ఆ ముంగిళ్ళు అంటే ఇళ్ల యొక్క ముందు ప్రదేశములు అదేవిధంగా కూడలి ప్రదేశములు ఇవన్నీ కూడా ప్రభూతరత్నం. అంతేకాదు అక్కడ ఎక్కడ చూచినప్పటికీ కూడా రత్నముల చేత పొదగబడినటువంటి గోడలు అలాగే స్తంభములు దీపము స్తంభములు దీపముల చేత అలంకరించబడినటువంటి వృక్షములు ఇలాగా అంతా ఎక్కడ చూసినా పూర్తిగా వైభవంతో సంపదతోటి కూడా గోచరిస్తూ ఉన్నది. అందుకనే ప్రభూతరత్నం అనేకమైనటువంటి రత్నములతో కూడి ఉన్నటువంటిది. అలాగే ప్రభూతరత్నము అంటే రత్నములు వచ్చేటటువంటి ప్రదేశము అంటే సముద్రము అని అర్థము. అది జన సముద్రంలా ఉన్నది అని చెప్పడం కూడా ఇందులో ఉన్నటువంటి ఉద్దేశ్యం. కావున అలాగా రత్నములతో నిండి ఉన్నటువంటిది
అలాగే రత్నములు పుట్టేటటువంటి సముద్రంలాగా జన సముద్రంలాగా ఉన్నటువంటిది అయినా ఇంకా ఎలాగా ఆ వచ్చినటువంటి వారు ఏదో అక్కడ రామ పట్టాభిషేకంలో పాల్గొని ఆనందిద్దాము అంటే ఆనందిస్తూ కేవలం వారి స్వార్థం కోసం వచ్చినటువంటి వారు కాదు, రాముడికి మంచి జరగాలి వచ్చినటువంటి వారు. అందుకనే ఏమంటున్నారు, బహుపుణ్య సంచయం, అనేకమైనటువంటి పుణ్య సంచయం అంటే పుణ్యముల యొక్క రాశీభూతంగా పుణ్యముల యొక్క సమూహములాగా ఉన్నదిట అక్కడ ఉన్నటువంటి ఆ శోభాయాత్ర అని చెప్పి. చూడండి, గుర్తుపెట్టుకోవాల్సింది మనము ఏదైనా భగవంతునికి సంబంధించినటువంటి ఊరేగింపు కానీ వీధి ఉత్సవం కానీ ఇటువంటివి జరుగుతున్నాయి అంటే అక్కడికి వచ్చినటువంటి జనము కానివ్వండి, వాళ్ళు చిన్నపిల్లలైనా కుర్రకారైనా పెద్దవాళ్ళైనా సరే ఆ భక్తికి ఆ పుణ్యానికి ఆ శుభానికి ఏమాత్రం విఘాతం కలగకుండా ప్రవర్తించాలి తప్ప భగవంతుని యొక్క ఊరేగింపు అని చెప్పి వీళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా ఆ ఊరేగింపులో లేనిపోనివన్నీ కూడా చేస్తూ లేనిపోనివన్నీ కూడా తీసుకుంటూ లేనిపోని రకంగా అలా ప్రవర్తిస్తూ ఉంటే అది భగవంతుని యొక్క ఉత్సవం అవదు. భగవంతుని ఉత్సవం అంటే పవిత్రంగా ఉండాలి, శుభకరంగా ఉండాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి తప్ప భగవంతుని ఉత్సవము అని పేరు చెప్పుకుని వీళ్ళ యొక్క వ్యసనములన్నీ కూడా ఉత్సవంలో ప్రదర్శించడము అనేది అది అవివేకము, అది పాపకారణమవుతుంది. అందుకనే ఇక్కడ ఏమని చెబుతున్నారు, అక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా పుణ్య సంచయం, పుణ్యప్రదంగా ఉన్నారు, పవిత్రంగా ఉన్నారు అని చెబుతున్నారు. అంటే ఏమిటి, వారి కోరికలు తీర్చుకోవటానికో వారు సరదాలు తీర్చుకోవటానికో ఆ రాముని యొక్క ఉత్సవంలో పాల్గొవటం లేదు. అంతా కూడా పుణ్యప్రదంగాను రామునికి మంచి జరగాలి అని అందరి మనస్సులోనూ రాముడే ఉన్నాడు అని అంటూ బహుపుణ్య సంచయం, అనేక పుణ్యముల యొక్క సమూహములాగా ఎంతో పవిత్రంగా పుణ్యప్రదంగా. అంటే ఏమిటి, అంతమంది జనము జన సముద్రంలా ఉన్నప్పటికీ కూడా పవిత్రతకు ఏమాత్రము భంగం కలగకుండా అందరూ పుణ్యప్రదంగానే పవిత్రంగానే ఉంటున్నారు తప్ప మరో రకంగా ప్రవర్తించేటటువంటి వ్యవహారమే అక్కడ కనిపించడం లేదు అని అంటూ బహుపుణ్య సంచయం ఆ విధంగా ఉంటూ రుచిరం, ఇంకా ఎలాగా సుందరంగా గోచరిస్తూ ఉన్నది, చూచినటువంటి వారికి ఆనందం కలిగించే విధంగా ఉంది. ఎక్కువ మంది జనాన్ని అలా చూస్తూ ఉంటే చిరాకు పుట్టే విధంగాను భయం వేసే విధంగాను ఉండకుండా అంతమంది ఉన్నప్పటికీ కూడా వారి యొక్క క్రమశిక్షణ చూస్తూ ఉంటే చూచేవారికి ఆనందము ఆహ్లాదము అదేవిధంగా సుందరంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నదిట. కావున అది కూడా ముఖ్యము. విమలం, పరిశుభ్రంగాను కూడా ఉన్నదిట. మహాపథం, అటువంటిదైనటువంటి మహాపథం ఆ రాజమార్గమును చూస్తూ ఆ రాజమార్గంలో రామ దదర్శ, రాముడు అటువంటి రాజమార్గాన్ని చూస్తూ ముందుకు వెళుతూ ఉన్నాడు. దశరథ మహారాజు యొక్క భవంతి దగ్గరకు వెళుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మరి ఆ రాముని యొక్క ఆ యాత్రలో రాముడు దశరథ మహారాజుకు దగ్గరకు వస్తున్నటువంటి ఆ శోభాయాత్ర వంటి దాంట్లో ఎన్నో రకాలైనటువంటి విశేషములు, చతురంగ బలములు, సంగీత వాయిద్యములు ఇవన్నీ, అలాగే అనేక దేశముల నుండి వచ్చినటువంటి రాజులు వారు తీసుకువచ్చినటువంటి బహుమతులు, అలాగే స్త్రీలు చల్లినటువంటి అనేకమైనటువంటి పుష్పములు, ఈ విధంగా ఎంతో వైభవోపేతంగా ఎంతో ఆనందకరంగా ఉంది. ఇంతమంది జన సముద్రంలా ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా లేరు, ఎక్కడా కూడా అపవిత్రత అనేది లేదు, అంతా కూడా పరమ పవిత్రంగాను పుణ్యప్రదంగాను ఉన్నది. అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అలా ఆనందంగా ఉన్నటువంటి ఆ రాజమార్గాన్ని, మహాపథం ఆ రాజమార్గాన్ని రామచంద్రమూర్తి రథం నుండి చూస్తూ ఆనందిస్తూ ముందుకు నడుస్తున్నాడు, ముందుకి ఆ రథంలో ముందుకు కదులుతూ ఉన్నాడు అని చెప్పి ఈ సర్గను పూర్తి చేశారు. అయితే ఇందులో కూడా ఈ శ్లోకంలో కూడా మరొక అంతరార్థం అనేది ఉన్నది. సహజంగా ఈ మహాశబ్దం అనేది అన్నింటికీ ప్రయోగిస్తారు. సహజంగా గొప్పతనాన్ని తెలియజేయటం కోసం అన్నిటికీ ప్రయోగిస్తారు. కానీ కొన్ని శబ్దముల ముందు మహాశబ్దం అనేది ప్రయోగించకూడదు అని అన్నారు. యాత్రాయాం పథి నిద్రాయాం మహచ్చబ్దో నదీయతే అని అన్నారు. యాత్ర విషయంలోనూ నిద్ర విషయంలోనూ పథి మార్గ విషయంలోనూ కూడా మహచ్చబ్దాన్ని ప్రయోగించకూడదు అని అన్నారు.
ఎందుకు అంటే మహాయాత్ర చేశాడండి అంటే ఇక మహాయాత్ర అంటే అది ఏదో యాత్ర అవుతుంది. లేకపోతే ఎవరన్నా ఎక్కువ నిద్రపోతున్నాడు అనుకోండి, అబ్బో వీడు మహానిద్రపోతున్నాడు అంటే మహానిద్రపోతున్నాడు అంటే శాశ్వతంగా నిద్రపోతున్నాడు అనే అర్థం వస్తుందన్నమాట. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మహత్శబ్దాన్ని ప్రయోగిస్తే అదేదో గొప్పగా ఉంటుంది అనుకోకూడదు. అందుకనే కొన్ని సందర్భాల్లో యాత్రాయాం పది నిద్రాయాం మహత్శబ్దో నదీయతే అని చెప్పి యాత్ర విషయంలోనూ నిద్ర విషయంలోనూ మార్గం విషయంలోనూ కూడా ఈ మహత్శబ్దాన్ని ప్రయోగించకూడదు అని నిఘంటువుల్లో మనకు తెలియజేస్తున్నారు. అది ప్రయోగించినట్లయితే ఆ ఎదురుగా చెప్పినటువంటి అర్థం కంటే కూడా వేరే అర్థం వస్తుంది అని చెప్పి మరి ఇక్కడ వాల్మీకి మాటల్లో రామః మహాపథం దదర్శ అని అంటే మామూలుగా అనుకున్నటువంటి మాటల్లో రాజమార్గాన్ని చూస్తూ వెళుతున్నాడు అని చెప్పి, కానీ ఇక్కడ మహాపథము అని అంటే కనుక రాజమార్గాన్ని మించినటువంటిది అంటే మరి విపులమైనటువంటి అయోధ్యానగరాన్ని దాటినటువంటి మార్గము అంటే ఆ వనవాసము అనే అర్థము ఈ మహాపథం అనే దాని ద్వారా కూడా తెలుస్తున్నది అని పెద్దలు మనకు తెలియజేస్తున్నారు. అంటే ఏమిటి, ఈ సందర్భంలో చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మనకు ఆ సందర్భంలో వారు మాట్లాడినటువంటి మాటల్లో ఉన్న ఆ సందర్భంలో వారి ఉద్దేశంలో ఉన్నటువంటి అర్థము ఒక రకంగా ఉంటే అందులో ఉన్నటువంటి పరమార్థం ఏదైతే ఉందో అంతరార్థము ఆ అంతరార్థం మరో రకంగా ఉన్నది. మరి ఆ అంతరార్థమే సిద్ధించబోయేది. ఆ విధంగానే సరస్వతి అందరి చేత కూడా పలికిస్తున్నది అని చెప్పి, అందుకనే సీతాదేవి చెప్పినటువంటి మాటల్లో కూడా నీవు రాజవుతావు, వెంటనే మనిద్దరము కూడా రాజభోగాలను అనుభవిద్దాము అని చెప్పి సీతాదేవి మంగళాశాసనం చేయలేదు. ఏమని శాసనం చేసింది, నీవు దీక్షాబద్ధుడు అవుతావు, ఆ దీక్షలో నేను కూడా పాలు పంచుకుంటాను అని చెప్పి అన్నది. ఏమిటా దీక్ష? ఆ దీక్ష మనకు మునుముందు తెలుస్తుందన్నమాట. అంటే ఆ మాటలు ఆ సందర్భంలో వచ్చే మాటలు కూడా ఆ విధంగా సరస్వతీదేవి పలికిస్తూ ఉన్నదన్నమాట. అందుకనే ఇక్కడ కూడా రాముడు మహాపథం దదర్శ విశాలమైనటువంటి రాజమార్గమును చూచాడు అనేది ఆ సందర్భంలో ఉన్నటువంటి మాట అయితే, అంతరార్థం ఏమిటి అంటే విశాలమైన అంటే ఏమిటి, కేవలము ఈ అయోధ్యానగరంలో ఉన్నటువంటి మార్గమే కాకుండా అయోధ్యానగరాన్ని దాటినటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని రాముడు చూస్తున్నాడు అనేది ఇందులో ఉన్నటువంటి పరమార్థం అన్నమాట. మరి ఈ విధంగా అనేక విశేషాలతోటి ఈ సర్గను పూర్తి చేశాడు. ఈ సర్గలో అనేక మంది యొక్క మంగళాశాసనములు, ఆ మంగళాశాసనములలో వారు చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి అంతరార్థములు కూడా చాలా గొప్పగా ఎంతో నిగూఢమైనటువంటి అర్థంతో కూడినటువంటి మాటలన్నీ కూడా మనం చక్కగా తెలుసుకున్నాము. దీనితోటి ఈ సర్గ పూర్తవుతున్నది. కరేణు మాతంగరథాశ్వ సంకులం మహాజనౌఘ ప్రతిపూర్ణ చత్వరం ప్రభూతరత్నం బహు పుణ్య సంచయం దదర్శ రామో రుచిరం మహాపథం. ఇక ఈ శ్లోకాలను ఆచార్యుల వారి ద్వారా పారాయణ చేసుకుందాం. లోభో జనస్యాస్య యదేష సర్వం ప్రపత్స్యతే రాష్ట్రమిదం చిరాయ నహ్యప్రియం కించన జాతు కశ్చిత్ పశ్యేన్న దుఃఖం మనుజాధిపేస్మిన్ సఘోషబద్భిశ్చ హయైర్మతంగజైః పురస్సరైః స్వస్తికసూతమాగధైః మహీయమానః ప్రవరైశ్చ వాదకైః అభిష్టుతః వైశ్రవణో యథాయయౌ కరేణు మాతంగ రథాశ్వ సంకులం కరేణు మాతంగ రథాశ్వ సంకులం మహాజనౌఘః ప్రతిపూర్ణ
प्रतिपूर्णचत्वरम् प्रतिपूर्णचत्वरम् महाजनौघ प्रतिपूर्णचत्वरम् महाजनौघ प्रतिपूर्णचत्वरम् प्रभूतरत्नम् प्रभूतरत्नम् बहुपण्यसञ्चयम् बहुपण्यसञ्चयम् ददर्श रामः ददर्श रामः रुचिरम् महापथम् रुचिरम् महापथम् करेणुमातङ्गरथाश्वसङ्कुलम् करेणुमातङ्गरथाश्वसङ्कुलम् महाजनौघ प्रतिपूर्णचत्वरम् महाजनौघ प्रतिपूर्णचत्वरम् प्रभूतरत्नम् बहुपण्यसञ्चयम् प्रभूतरत्नम् बहुपण्यसञ्चयम् ददर्श रामो रुचिरम् महापथम् ददर्श रामो रुचिरम् महापथम् इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे షోడశ సర్గః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మేనాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో న గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.
అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.